వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ విజ్ఞప్తి వల్లే బనకచెర్లను సిడబ్ల్యూసీ తిరస్కరించిందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా బనకచెర్లను వ్యతిరేకిస్తున్నామని చెప్పామన్నారు. ఇక ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘనే అని, ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలను పట్టుకుని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యులు లోకేష్ గారు బనకచెర్ల ప్రాజెక్టులో కట్టుకుంటామని చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తున్నాం, ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, నేను, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇరిగేషన్ మంత్రి పాల్గొన్న చర్చల్లో కూడా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది చట్ట వ్యతిరేకం, ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యులు లోకేష్ గారు